ఈరోజు మా ఇంట్లో గట్టి సూన్ చేస్తున్నా. ఆయిల్ పోస్తున్నా. ఎక్కువనే పోసుకోవాలి, ఎందుకనంటే గట్టి సూన్ కదా, చిట్టుపట్టలు అంటున్నాయి. ఈ కర్రీలో మిర్చి, కరివేపాకు కొంచెం దూరగా వేయించే వరకు ఉండనివ్వాలి. నేను ఏ కర్రీలోనైనా ఆనియన్స్ వేయించేటప్పుడే వేస్తా, ఎందుకంటే ఆనియన్స్, మిర్చి ఇవన్నీ తొందరగా మగ్గిపోతాయి. మళ్ళీ దింపేటప్పుడు కొంచెం వేసుకుంటా. చూద్దాము ఎలా అయిందో. సరిపోతుంది. ఇలా అయితే ఎక్కువ మాడితే కూడా కర్రీ టేస్ట్ రాదు. వెల్లిపాయ పేస్ట్, మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి, లేకపోతే ఒకటే కాడు ఉంటుంది. మళ్ళీ ఎక్కువ అవసరం ఉండదు ఈ కర్రీకి. పసుపు కొంచెం వేసుకుంటే సరిపోతుంది. కొన్ని వాటర్ పోసుకోవాలి, ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే పిండిలో కూడా కొన్ని వాటర్ పోసి కలుపుతా. కారం పొడి, కొంచెం కారం ఎక్కువ ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. అప్పుడు కొంచెం వేసుకున్న సాల్ట్ ఇంకా కొంచెం వేసుకోవాలి. కొంచెం పొంగొచ్చేదాకా ఉండి వాటర్ పోసుకొని కలుపుకోవాలి, ఎందుకంటే పిండి దాంట్లో పోస్తే కరెక్ట్గా కలవదు, ఉండలు ఉండలుగా ఉంటుంది. ఇగో ఇట్లా వేసారు. వచ్చిన తర్వాత ఈ కలుపుకున్న పిండిని పోయాలి. కలుపుకుంటూనే ఉండాలి, ఎందుకంటే శనగపిండి కదా, అడుగుంటుతూ ఉంటుంది. ఫాస్ట్గా కలపాలి. గ్యాస్ తక్కువ పెట్టుకుంటా, మాడిపోతుంది మళ్ళీ. ఇవి ఇట్లా అవుతుంది, లేకపోతే ఉండలు ఉండలు ఉంటుంది. కలుపుకుంటుందాం. కొత్తిమీర వేస్తున్నా. ఒక 15 నిమిషాల దాకా దీన్ని ఉడకనిద్దాము. ఉడికితే మంచి టేస్ట్ వస్తుంది. దింపేయద్దు ఇప్పుడే. ఇట్లా చూడండి, ఇట్లా అయినాక బంద్ చేసుకుంటే సరిపోతుంది. సోన్ రెడీ.